పెళ్ళయ్యే 16 ఏళ్ళు అవుతుంది, ఇంకా వస్తాడా వస్తాడా అని పాడితే నన్ను కొడతారు. ఇదిగో పెళ్లి కావాల్సిన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు, వాళ్ళు వచ్చారు. అందుకని వాళ్ళ అట్ల తద్ది స్పెషల్లో వాళ్ళకి ఎలాంటి మొగుడు కావాలనుకుంటున్నారో మనం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో అండ్ వెల్కమ్ టు ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2200+. పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. ఓకే, సో ఈ రోజు మన కార్యక్రమానికి అట్ల తద్ది స్పెషల్లో వచ్చినటువంటి ఈ అమ్మాయిలు ఎవరెవరో తెలుసుకుందాము. ముందుగా మీ అందరికి అట్ల తద్ది శుభాకాంక్షలు. ఉయ్యాలలు వేసుకోవడానికి అసలు చోటే ఉండటం లేదు. అయ్యో, మీరందరూ ఇవాళ స్టార్ మహిళకు వచ్చుంటే నా అలాగా ఎంచక్కా ఉయ్యాలో ఊగేవాళ్ళు కదా. ఓకే, పర్వాలేదు. మీ అపార్ట్మెంట్ లో అయినా సరే అందరూ కలిసి ఎలాగైతే వినాయక చవితి పండక్కి ఒక వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకుంటున్నారో అలా ఒక ఉయ్యాలు పెట్టుకుని వాళ్ళు ఊగేసేయండి. నన్ను చూసిన తర్వాత మీ అందరికి కూడా మంచి మూడ్ వచ్చి ఉంటుంది ఇలా ఉయ్యాలు ఊగాలని చెప్పి. లేదంటే పక్కనే ఉండేటువంటి పార్క్ అయినా వెళ్ళి ఓ 2 సార్లు ఊగేసి వచ్చేసేయండి, బాగుంటుంది. అలాగే ఈరోజు టవర్ స్టార్ అంటే ఎవరు? మన మెగాస్టార్ తమ్ముడు నాగబాబు గారి పుట్టినరోజు. సో నాగబాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇవాళ ఎపిసోడ్ మొదలెట్టేద్దాము. కమాన్, పోడియం నంబర్ 1 అమ్మాయి ఎవరు? నువ్వేనా? దా ఎక్కు. ఎందుకో ఏమో తుళ్ళి తిరిగెను మనసే, పిచ్చి పరుగులు తీసే వెళ్ళి విరిసెను వయసే. ఎందుకో ఏమో గుండె దరువులు వేసే, కొంటె తలపులు తోచే పొంగి పొరలేను ఆసే. ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రేతో దరికనని దరికనని తీరం. ఇలా కూర్చోగానే నాకెందుకో పెళ్లి సందడిలో పాట గుర్తొచ్చేస్తుంది. అక్క ఎవరే అతగాడు. సరే చెప్పు, ఏం చేస్తూ ఉంటావు? ఎక్కడి నుంచి వచ్చావు? నేను తాడిపల్లిగూడెం నుంచి వచ్చాను. నా పేరు శ్రీదేవి. నా హాబీస్ డాన్సింగ్, ప్లేయింగ్, వాచింగ్ టీవీ, స్టార్ మహిళ. వాచింగ్ స్టార్ మహిళ. ఓకే, సో అట్ల తద్ది ప్రతి సంవత్సరం ఇలాగే మీ ఊర్లో కూడా చేసుకుంటారు. ఓకే, అట్ల తద్దికి చక్కగా దండం పెట్టుకొని ఆ పూజలు ఏవైతే చేసుకుంటారో వాళ్ళకి మంచి మొగుడు వస్తారంట. మరి నీకు ఎలాంటి మొగుడు కావాలి చెప్పు? మహేష్ బాబు. పెళ్ళైపోయిందిగా. పోనీ ప్రభాస్. పెళ్లి అతి త్వరలో అయిపోబోతుందిగా. బాహుబలి 2 ప్రభాస్ పెళ్లి అంతే, తెలుసా నీకు? సరే, మహేష్ బాబు లేరు, ప్రభాస్ లేరు, నెక్స్ట్ ఎవరో చెప్పు. సంపూర్ణేష్ బాబు అవైలబుల్. ఓకేనా? ఓకేనా? ఓకే, సంపు నీకు గర్ల్ ఫ్రెండ్ దొరికింది. ఏంటి కొబ్బరి మట్ట పార్ట్ 2 పెట్టుకుంటావా? ఓకే, వెల్కమ్. థ్యాంక్ యూ. ఓకే, లాస్యా దా. నీ ఎదలో నాకు చోటే వద్దు, నా ఎదలో చోటే కోరవద్దు, మన ఎదలో ప్రేమను మాటరొద్దు, ఇవి పై పైన మాటలులే. నీ నీడై నడిచే ఆశ లేదే, నీ తోడై వచ్చే ధ్యాస లేదే, నీ తోటే ప్రేమ పోత పోని అని అబద్ధాలు చెప్పలేనులే. ఓకే, లాస్యా ఎక్కడి నుంచి వచ్చావు? మిర్యాలగూడ. మిర్యాలగూడ. ఏం చేస్తూ ఉంటావు? ఫిజియోథెరపీ సెకండ్ ఇయర్. ఫిజియోథెరపీ సెకండ్ ఇయర్. వావ్, ఇప్పుడు బాగా ఎక్కువ డిమాండ్ ఉండేటువంటి ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకున్నావు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని పెళ్లి చేసుకున్నావు అనుకో, నీ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి ఫిజియోథెరపిస్ట్ తో ఎక్కువ పని ఉంటూ ఉంటుంది.
కంప్యూటర్ ముందు కూర్చొని మెడ నొప్పి నడువు నొప్పి వస్తూ ఉంటాయి కాబట్టి తనకి నువ్వు ట్రీట్మెంట్ చేస్తూ ఉండొచ్చు. సో బయట నువ్వు వేరే కేసెస్ ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ఒక కేసు ఉంటుంది. ఎలా ఉంది నా చెత్త ఐడియా? కానీ మనీ రావు. అమ్మ బాబోయ్, ఈ ఆడపిల్లలు ఈ మధ్య కాలంలో చాలా తెలివితేటలు ఎక్కువైపోయాయి. మనీ ఎక్కడ వస్తుంది, గ్రీన్ కార్డ్ ఎవరి దగ్గర ఉంది, ఎవరు యూఎస్ఏలో సెటిల్ అవుతున్నారని చూసుకుంటున్నారు. నీకు తెలుసా, ఇండియాలో ఉండే చాలా మంది అబ్బాయిలకు పెళ్లి కాకపోవడానికి గల కారణం ఇలాంటి అమ్మాయిలే. ఎంతసేపు మీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలి, వాళ్ళు అమెరికాకి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండకూడదు. రాజీవ్ కనకాల కావాలి. ఏమ్మా మహేష్ బాబు ప్రభాస్ వద్దా? వద్దు. మా ఆయన మీద పడిందా కన్ను? తెలుసుగా, మా అబ్బాయి ఆల్రెడీ 10th క్లాస్ చదువుతున్నాడు, ఇంకేం చేసుకుంటాను. నెక్స్ట్. నీ చుట్టూనే తిరుగుతున్నది అందమైన అబద్ధం, ఆడుకున్న వయసే నాలో విరహం పెంచుతున్నది. చూపులకై వెతిక, చూపుల్లోనే బతిక, కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా, తొలిసారి కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది. అందమైన అబద్ధం, ఆడుకున్న వయసే. ఓకే ప్రియాంక, చెప్పు ప్రియాంక, ఎక్కడి నుంచి వచ్చావు? నా పేరు ప్రియాంక, సికింద్రాబాద్ నుంచి వచ్చాను. ఆ. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. హాబీస్ వచ్చేసి డాన్సింగ్, సింగింగ్, ప్లేయింగ్ విత్ పెట్స్, టీవీ బాగా చూస్తాను. ఓకే, సో అమ్మాయిల పెళ్లిడు వయసు ఈ మధ్య బాగా వెనక్కి జరిపేసుకున్నారు, నిజమేనా? అంటే ఆ. అప్పుడే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు అమ్మాయిలు. కెరియర్, అవును. మంచి జాబ్, లైఫ్ లో సెటిల్ సెటిల్ అవ్వాలి. అవ్వాలి. అవునా? అవును, నువ్వు కూడా అంతేనా? అంతే. సో ఇప్పుడే అంటే ఇంకా నీకు చాలా టైం ఉంది అనుకో. నువ్వు జస్ట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ అంటే జస్ట్ 17 years, అప్పుడే ఏం పెళ్లిలే. ఇంకొక 5 years అయినా పడుతుంది, 5-6 years. 5-6 years అయినా పడుతుంది. ఈలోగా ఎట్లాగా ఎవరినైనా నువ్వు ప్రేమిస్తున్నావా? అలాంటివి ఏం లేవు ఇప్పుడైతే. మరి ఎలాంటిది ఉంది? అంటే ఏవి లేవు. ఏవి లేవంటే ఇంకేముంది? ఇంకేం లేవు. ఇంకేం లేదా? ఆహా, అస్సలు నిజంగా ఉన్నది చెప్తుండే ఫ్రాంక్ గా. అవునా? obvious. చెప్తారేంటి? అబ్బా. ఏ అబద్ధాలు చెప్తున్నావు నువ్వు. నిజం చెప్పిన నంబర్ కదా ఎవరు ఇప్పుడు. సరే ఓకే, నీ ఫేస్బుక్ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూసుకుంటాను నేను. ఓకే, ఎవరెవరు ఎక్కువ కామెంట్స్ ఉన్నాయో, ఎవరు ఫోటోలు పెడుతున్నారో మనకిట్టే తెలిసిపోతుందమ్మా. సుమలత, నాకు ప్లాన్, నేను ఇలా తిప్పాలనుకుంటున్నాను. అంటే ఈ ఉయ్యాల అక్కడి వరకు వెళ్తుంది, వెళ్ళి నువ్వు ఇట్లా రొటేట్ చేసుకొని ఇట్లా వెనక్కి అప్పుడు నేను ఉంటానో ఉండను నాకే. నువ్వు ఉన్నా ఉండకపోయినా మాకు ఉయ్యాల కావాలి. చలో ఊపండి మెల్లగా. ఒక నిమిషం, చాలా మెల్లగా ఊపండి. నువ్వు అక్కడ పట్టుకో, మెల్లగా. ఇక్కడే చాలు, ఇంకా చిన్నపిల్లలు ముందే చిన్నగా ఉంది. ఓకే, కొంచెం మెల్లిగా. ఓకేనా? రెడీ. పిల్ల నీ కోసమే నేను పుట్టినానే, నా కోసమే నువ్వు పుట్టినావే, మన కోసమే లవ్వు పుట్టినాదే, అది గుండెల్లో ఉండిపోతే. పిల్ల నీ నవ్వుకి ఫ్లాట్ అయ్యా, పిల్ల నీ చూపుకి మెల్ట్ అయ్యా, పిల్ల నీ అరకులో ఎలాంటి అందంలోనే నిలువున పడిపోయా. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో అయ్యిందే. ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. అరే నిన్ను చూడగానే నా మనసు. పాపం, ఎవరికి వాళ్ళకి వాళ్ళ భయాలు. మనమేమో డాన్స్ చేసుకుంటున్నాం, ఈమెమో ఎప్పుడు నేను ఎప్పుడు ఆపేస్తారు నన్ను ఊపడవు అన్నట్టు. పాపం బిక్క చచ్చిపోయి అలా కూర్చొని ఉందన్నమాట. భయమా నీకు చిన్నప్పటి నుంచి? ఎప్పుడు ఉయ్యాలలు, జారబండ ఎప్పుడు జారలేను? అన్ని ఊగిన ఉయ్యాలి, ఒక్కటే ఊగలేను ఎప్పుడు. చూసావా, ఇవాళ మేము ఊపేసాం నిన్ను. అందుకే అన్న భయం అవుతుంది. ఏం లేదు, భయాలు మనకున్నప్పుడు వాటిని మనం ఇంకొంచెం ముందుకెళ్ళి ఒక అడుగు వెయ్యాలి. ఆ భయాన్ని మనం అధిగమించగలగాలన్నమాట, దాటగలగాలి, పోరాడాలి. రైట్. సో చెప్పు, నువ్వేం చదువుకుంటున్నావు? నా పేరు సుమలత, నేను రామ్నగర్ నుంచి వచ్చాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నా హాబీస్ ప్లేయింగ్ గేమ్స్ అండ్ వాచింగ్ టీవీ. ఓకే, వెల్కమ్. సరే, నువ్వు కూడా అలా వెళ్ళిపో. మీ అందరికి 10 పాయింట్స్ ఇస్తున్నాను, తీసుకోండి.
అట్ల తది స్పెషల్ ఎపిసోడ్ లో విన్నర్ ఎవరవుతారో చూద్దాం. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 రెడీ 1 2 3 గో. ఈ తల మీద వేస్తుంది లేకపోతే మూడో వరకు కూడా ఫుల్ గా అయిపోయిన తర్వాత నువ్వు రెడీగా ఉండు. అక్కడికి వెళ్ళి రెడ్ నుంచి మొదలెట్టాలి. ఓకే, శ్రీదేవి స్కోర్ 9 18 27 28 పాయింట్లు. మిమ్మల్ని నేను ఒక జోక్ చెప్తాను. నేను మీకు యాక్చువల్లీ ఒక రోజు ఒక ఫ్యాక్టరీలో ఒక అతను నిలబడి ఉంటాడనమాట. దీనంగా నేలపైకి చూస్తుంటాడు. అక్కడి నుంచి వెళ్తున్న CEO తనని చూసి, ఏంటి నేను నీకు నీ జీతం ఎంత అని అడుగుతాడు. అడిగితే 60,000 రూపాయలు సార్ అని అంటాడు. అవునా, అయితే నీకు టైం పాస్ చేయడానికి నేను జీతం ఇస్తలేను, పని చేయడానికి జీతం ఇస్తున్నాను అంటే, ఇదిగో నేను ఇస్తున్న 18,000 తీసుకొని నాకు మళ్ళీ ఇక్కడ కనబడకు అని చెప్తాడు. 18,000 ఇచ్చాక తను వెళ్ళిపోతాడు. మిగతా వర్కర్స్ ని పిలిచి, ఏంది తను ఎవరు, ఏం పని చేయడం లేదు సార్, యాక్చువల్లీ తను పిజ్జా బాయ్ సార్ అంటాడు. వాడు కూడా అక్కడ ఉద్యోగస్తుడు అనుకున్నాడు అన్నమాట. సో దీని వల్ల మనం తెలిసినటువంటి నీతి ఏమిటి? మనం ఎవరితో పనిచేస్తున్నాము, మనతో ఎవరు కలిసికట్టుగా పనిచేస్తున్నారు, ఆ టీం మెంబర్స్ అందరితోనూ పరిచయాలు పెంచుకోవడం చాలా ముఖ్యం. 1 2 3 గో. నువ్వు రెడీగా ఉంటా రెడ్ దగ్గర. రెడ్ అక్కడే ఉంది. స్టార్ట్. ఓకే, సో ప్రియాంక స్కోర్ 9 18 27. ఓకే, రెడీ 1 2 3 గో. రెడీగా ఉందా? స్టార్ట్. అబ్బా, సుమలత స్కోర్ 9 18. ఓకే, రెడీ 1 2 3 గో. నువ్వు వెళ్ళి రెడ్ దగ్గర ఉండవా? రెడ్. స్టార్ట్. స్టాప్. 9 18 26. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా బామా. మొదటి సెలబ్రిటీ ఎవరో చూద్దాం. ఓ, నాగబాబు గారి పుట్టినరోజు కాబట్టి నాగబాబు గారు వెనకాలే
రామారావు గారి ఫోటో పెట్టుకొని వచ్చారు ఏమిటబ్బా? పక్కన పిక్చర్స్ ఏంటో చూద్దాం. రామారావు గారు చేసినటువంటి అదే సినిమా పేరుతో నాగార్జున ఒక సినిమా చేశారు. శ్రీదేవి. మనం ఎన్టీ రామారావు గారు చేసిన అదే సినిమా పేరు మనం చూద్దాం. టైటిల్ తో ఎన్టీ రామారావు గారి సినిమా ఏమైనా వచ్చిందా? రాలేదు. -6. నిన్నే పెళ్ళాడతా. అది ఏమిటో మిస్ అయిపోయారు మీరు. అందులో మంచి సాంగ్ కూడా ఉంది, అట్ల తద్ది సాంగ్. సూపర్ సాంగ్ అబ్బా. నాగబాబు గారు నెక్స్ట్ హింట్ అంటే నెక్స్ట్ క్లూ ఏ ఫోటో తీసుకొని వస్తున్నారో చూద్దాం. ఏంటి 7, 8, 6 ఏమిటోనబ్బా? పక్కన పిక్చర్స్ చూద్దాం. చిరంజీవి గారు ఫ్రీజ్ అయ్యారు. 7, 8, 6 టైటిల్లో సగం ఆల్రెడీ ఉంది. ఇంకా కొంచెం మీరు చెప్పేస్తే సినిమా టైటిల్ అదే. లాస్యా. ఖైదీ నంబర్ 786. ఖైదీ నంబర్ 786 కరెక్టా కాదా చూద్దాం. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. ఆడుకోవాలి గువ్వలాగా. కరెక్ట్ ఆన్సర్. ఖైదీ నంబర్ 786 4 పాయింట్లు. చిరంజీవి గారు యాక్ట్ చేసిన సినిమా ఖైదీ నంబర్ 786. ఈ గువ్వా గోరింక పాట రీసెంట్ గా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లో మళ్ళీ పెట్టారు. ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీ అంటే నాగబాబు గారు ఏ సెలబ్రిటీ ఫోటో తీసుకొని వస్తారో చూద్దాం. నాగబాబు గారు ఫోటోనే క్లూగా తీసుకొని వచ్చారు. పక్కన పిక్చర్స్. ప్రియాంక. ఆరెంజ్. చూద్దాం.
నాగబాబు గారు ప్రొడ్యూస్ చేశారు సినిమాని అండ్ యాక్ట్ చేశారు కూడా. నెక్స్ట్ ఏ హింట్ తీసుకొని వస్తున్నారు నాగబాబు గారు చూద్దాం. ఈ 24 ఏమిటి, పక్కన పిక్చర్స్ ఏమిటి చూద్దాం. లాస్యా 10 seconds లోపు చెప్పాలి నువ్వు బసర్ నొక్కిన తర్వాత. అయ్యా లేకపోతే వీళ్ళందరూ లెక్కెట్టేస్తారు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. అయ్యో లెక్కెట్టేశారు. చెప్పలేదు. నీదా 24 తిరగేస్తే 42. అందులోంచి నేను ఒక 6 తీసేసుకుంటున్నానే విత్ యువర్ పర్మిషన్. ఎవరికైనా తెలుసా? రోజుకి ఎన్ని గంటలు? అదే సినిమా పేరు అదే 24 గంటలు. సారీ ఎవరు చెప్పలేదు. సో నెక్స్ట్ క్లూ ఏమిటో నాగబాబు గారిని అడుగుదాం. ఈసారి నాగబాబు గారు తీసుకొచ్చారు మహేష్ బాబు గారిని. పక్కన పిక్చర్స్. లాస్యా లాస్యా అయిపోతుంది 10 seconds మళ్ళీ. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఎందుకు నీకు తెలియకుండానే నీ వేలు నొక్కేస్తోందా? అయ్యయ్యో పాపం, వేలుకి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, చూపించుకోమ్మా. పుల్లని పుల్లట్టు పంటి కంటగానే బాబీ. పుల్లని పుల్లట్టు పంటి కంటగానే జీవదొచ్చిన జన్మకే జీవమొచ్చరా. ఏసేటి అట్ల మీద యావ బుట్టగానే ఏసీలో తిండి మీద ఎగడ బుట్టరా. పుల్లని పుల్లట్టు పంటి కంటగానే జీవదొచ్చిన జన్మకే జీవమొచ్చరా. ఏసేటి అట్ల మీద యావ బుట్టగానే ఏసీలో తిండి మీద ఎగడ బుట్టరా. 5 స్టార్ మీద పెట్టు మన అట్టే బెస్ట్, మీ అందరి మీద బొట్టు మినపట్టే టేస్ట్. 5 స్టార్ మీద పెట్టు మన అట్టే బెస్ట్, మీ అందరి మీద బొట్టు మినపట్టే టేస్ట్. పుల్లని పుల్లట్టు పంటి కంటగానే శివజొచ్చిన జన్మకే జీవమొచ్చరా. అరే ఏసేటి అట్ల మీద యావ బుట్టగానే ఏసీలో తిండి మీద ఎగడ బుట్టరా. ఏ మాటగా మాట చెప్పుకోవాలబ్బా, నిజంగానే మన అట్టే బెస్ట్. ఆ బర్గర్లు, పిజ్జాలు, బ్రెడ్లు, బన్నులు, శాండ్విచ్లు, పిజ్జాలు ఎంతకాలం తినగలం చెప్పండి? ఏదో ఒక రోజు, 2 రోజు, 3 రోజులు, మళ్ళీ 4వ రోజు ఇడ్లీనో లేకపోతే ఈ అట్టో తినేయాల్సిందే వెంటనే. అలా అలవాటైపోయింది మనకి, అంతే. రౌండ్ పూర్తయిపోయింది, స్కోర్స్ చూద్దాం. మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయే రా. ఏయ్ ఇవాళ అట్ల తద్ది స్పెషల్ గా మనకి టిఫిన్ పెట్టారు ఇక్కడ. ఆరాధన సినిమాలో హీరో ఎవరు? నాగబాబు. నాగబాబు. ఇవాళ ఆయన బర్త్డే కాబట్టి ఫిక్స్ అయిపోయింది పాప. వాళ్ళ అన్నయ్య చిరంజీవి కదా, పోయింది. డబ్బులు రాలే, అదే పాయింట్లు రాలే. అట్లు సెకండ్ క్వశ్చన్. అట్ల తద్దోయ్ ఆరట్లోయ్ ముద్ద పప్పోయ్ ఎన్నట్లోయ్? ఆప్షన్స్ ప్లీజ్. ఏ 3 అట్లు, బి 7 అట్లు. 3 అట్లు.
కరెక్ట్ ఆన్సర్ తీసుకో. శ్రీదేవి 3. అట్ల తద్దోయ్ ఆరట్లోయ్ ముద్ద పప్పోయ్ మూడట్లోయ్. ఈ పండగ నాడు ఉమాదేవికి అట్లు నైవేద్యంగా పెడతారు. ఉమాదేవి అంటే అమ్మవారు. మన కథ షురు కానివే ఓ కళ్ళు నాగబాబు గారి ఇంటి పేరేంటి? నీకు ఒక క్లూ, అదే చిరంజీవి గారి ఇంటి పేరు కూడా. నీకు ఇంకో క్లూ, అదే పవన్ కళ్యాణ్ గారి ఇంటి పేరు కూడా. ఆప్షన్స్. ఆప్షన్సా? ఏ కొనిదల, బి కొనిచేటి. బా ఇబ్బంది పెట్టేస్తున్నావు. సరే చెప్పేస్తున్నా నీకోసం. వరుణ్ తేజ్ ఇంటి పేరు కూడా అదే. అబ్బా ఎంత పెద్ద క్లూ. అయినా చెప్పట్లేదు నువ్వు. కొనిచేటి. రాంగ్ ఆన్సర్. ఎందుకిలా నా కర్మ జారిపోయింది చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా అమ్మమ్మ కొండెల ఏంటి? కొనిదెల. అట్ల తద్ది తెలుగు తిథుల ప్రకారం ఏ తిథి నాడు వస్తుంది? ఆప్షన్స్. ఏ తదియా, బి విధియా? తదియా. తదియ కాబట్టే తద్ది అన్నారు. ఆశ్వయుజ బహుళ తదియ నాడు అట్ల తద్ది పండగ చేసుకుంటారు. ఓకే తీసుకో. సుమలత. ఎంత? 3. కాజల్ నాగబాబు తండ్రి కూతురుగా చేసిన సినిమా ఏంటి? చందమామ. కరెక్ట్ ఆన్సర్ తీసుకో. 6. ప్రియాంక. దు. ప్రియాంక 2. లాస్య 2. సుమలయ 2. అట్ల తద్ది నాడు ఉపవాసాలు ఉండి సాయంత్రం దేన్ని చూశాక వ్రతం మొదలు పెట్టాలి? ఆప్షన్స్. ఏ చందమామ, బి నక్షత్రం. నక్షత్రం. సో రాంగ్ ఆన్సర్. ఉపవాసం అయిపోయాక సాయంత్రం వేళ చంద్రుణ్ణి చూసిన తర్వాతనే ఉపావ్రతం చెయ్యాలి. అందుకనే ఆ వ్రతాన్ని చంద్రోదయ ఉమావ్రతం అంటారు. వ్రతంలో ఉమాదేవికి అట్లు నైవేద్యంగా పెట్టి వ్రతం పూర్తయ్యాక అట్లు తిని ఉపవాసాన్ని విరమించాలి. అలాగే 10 మంది ముత్తైదువులకి 10 చొప్పున అట్లు, రవికల గుడ్డ, లక్కకొళ్ళు, నల్లపూసలు, దక్షిణ తాంబూలాలు వాయనంగా ఇస్తారు. అదన్నమాట. ఓకేనా? శీలా స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల హాట్ మెక్సికన్ టెకీలా చిక్కునావే చిన్ననాటి ఫ్యాంటసీలా ఓ బాటు పిచ్చ క్యూట్ ఇండియన్ మసాలా నీ స్మైలే లవ్ సింబలా ఓ చారుశీలా స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల. గోదావరి సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్. ఏ కమలిని ముఖర్జీ, బి అంజలా ఝవేరి. కమలిని ముఖర్జీ. కరెక్ట్ ఆన్సర్ తీసుకో. 3. ప్రియాంక 3. అట్లతద్ది పండుగను మరో పేరుతో కూడా పిలుస్తారు. ఆ పేరేమిటి? ఆప్షన్స్. ఏ సౌభాగ్య పండగ, బి గోరింటాకు పండగ. సౌభాగ్య పండగ. కాదు, గోరింటాకు పండగ. అట్లతద్ది పండగని ఉయ్యాల పండగ, గోరింటాకు పండగ అని కూడా పిలుచుకుంటారు. ఈ పండగ నాడు అమ్మాయిలంతా ఉయ్యాలలు ఊగుతారు, గోరింటాకు పెట్టుకుంటారు. అది రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూడండి. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మనం ఒక డాన్స్ చూద్దాం. అస్తమాను పెదవినట్ట కొరకమ్మకే ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే తామరాకు లాంటి వయసు చూపమ్మకే గుండె ఆగిపోతాందే పండు కాగిపోతాందే గళ్ళలుంగి పైకి ఎత్తి కట్టామాకు కళ్ళ జోడు దించి కళ్ళు కొట్టామాకు కందిరిగా
ఇస్తే రోజు రుచి మరిగి మరిగి ప్రతిరోజు ఇమ్మని గొలడితే గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే. శ్రీదేవి సూపర్, థ్యాంక్ యూ. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం ఎవరితో చూద్దాం? శ్రీదేవి, కాజల్. yes కాజల్ ఉయ్యాలవుతోంది, కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. నాగార్జున. హ్యాపీ బర్త్డే టు యూ నాగబాబు గారు, హ్యాపీ బర్త్డే టు యూ. నెక్స్ట్ చిత్రం. సుమలత, పవన్ కళ్యాణ్. సేమ్ కాస్ట్యూమ్స్, అటు అన్నయ్య ఇటు తమ్ముడు. పవన్ కళ్యాణ్ కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. సుమలత, ఎన్టీఆర్. రైట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. శ్రీదేవి, బాలకృష్ణ. ఆరు. నెక్స్ట్ చిత్రం. శ్రీదేవి, సుమాక్క. లాస్ట్ ఇయర్ అట్ల తద్ది సెలబ్రేషన్స్ లో ఫోటో, కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. మీరు ఫస్ట్ దీన్ని కొంచెం ఇలా మీ దగ్గరకు తీసుకురండి. మీరు రింగ్ లో నిలబడి ఉండాలి, దీన్ని ఊపాలి. మళ్ళీ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక బంతి తీసుకొని ఫస్ట్ రోలో అందులోకి వేసేయాలి. పట్టుకొని వేయకూడదు. మధ్య మధ్యలో మీరు ఊపడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే అది మీ వెనక్కి రావాలి, మీరు రింగ్ లో ఉండగానే వెయ్యాలి. ఇన్ని పనులు ఉన్నాయి కాబట్టి అలా ఆ ఫస్ట్ రో అయిపోయిన తర్వాత సెకండ్ రో అయిపోయిన తర్వాత థర్డ్ రో అలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే గేమ్. ఓకే, ఒకవేళ అయిపోతే మళ్ళీ ఫస్ట్ రో నుంచి మొదలెట్టండి. ఓకే, రెడీ, 1 2 3 గో. రింగ్లోకి వెళ్ళు, వదిలే. ఇప్పుడు బాల్ తీసుకో, ఫస్ట్ గ్లాస్ లోకి అంతే, ఊపు తీసుకో. చూసారా మేము అట్ల తద్దికి ఎలా ఉయ్యాలతో గేమ్ ప్లాన్ చేసాం. ఉయ్యాలైనా జంపాలైనా నీతో ఊగమని మళ్ళీ మనల పుట్టించారు సీతారాములని.
మళ్ళీ ఫస్ట్ గుడ్ లక్. ఆ లాస్ట్ ఒక్క బంతి టైం అయిపోయిన తర్వాత పడింది. ఆ ఒకదాన్ని నేను తీసేస్తానుగా. 2, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 84 పాయింట్లు. ట్రావెలింగ్ సెట్. రెడీ 1, 2, 3 గో. వామ్మో చాలా గట్టిగా ఊపావు. రేపటికి వస్తుంది లేదు ఊపకు 2 రోజుల వరకు. బలం బానే ఉందండి. ఓయ్ అమ్మో జాగ్రత్త. షూళ్ళు పడితే మళ్ళీ నువ్వే పెట్టుకోవాల్సి వస్తుంది. టైం వేస్ట్ అవుతుంది. అరే అరే సేమ్ టు సేమ్ పాయింట్లు వచ్చినట్టున్నాయి. 13, 14 84. కూల్ చెక్. రెడీ 1, 2, 3 గో. సరే ఒకటి మైనస్ చేస్తాం కానీ పెట్టేసి ఊపు. పట్టుకోకూడదని చెప్పాం కదా. ఓకే ఓకే. పట్టుకోవద్దు అంతే. 2 మైనస్. రెండు బంతులు నువ్వు పట్టుకొని పెట్టావు కాబట్టి తీసేస్తున్నాను. ఇక్కడి నుంచి లెక్కెడదాం. 12, 13 78 పాయింట్స్. అండ్ డిన్నర్ సెట్. 16 వేసావంటే నువ్వు విన్ను. 14 వేస్తే శ్రీదేవి విన్ను. ఓకే రెడీ 1, 2, 3 గో. పద్నాలుగా 15 16 16 16 ఏళ్ళ వయసేనా? స్వీట్ 16 చూద్దాం ప్రియాంక విన్ అవుతావా లేదా అని. 12 కమాన్. సో 2 4 5 6 7 8 9 10 11 12 13 14 84 పాయింట్లు. రైస్ కుక్కర్. మన ఎపిసోడ్ విన్నర్ ఈజ్ శ్రీదేవి. అమ్మే కడుపులో నాకు కంఫర్ట్ లేదని లిసన్ టు మై వర్డ్. నేను 7 నెలలకే బయటికి తన్నుకు వచ్చారో. దిస్ ఇస్ మై యాటిట్యూడ్. నన్ను ఢిల్లీకి రాజును చేసి కిరీటం పెట్టినా నా దిల్లోని కంఫర్ట్ కే దాసోహం నేనే డ్యూడ్. అరే కంఫర్టేరా నా కిక్కు, అది ఉన్నోడేరా యమలక్కు. ఎవరికి వాడే కంఫర్ట్ ఉంటే ఉండదు ఏ చిక్కు. అర్రే
అల్లో నేరా డల్లో నా కంఫర్ట్ కే జై బోలో డాన్స్ అయ్యాల నాతో డ్యూట్ మై నేమ్ ఇస్ రాబిన్ హుడ్ నన్ను కలిగితే ఉండదు ఫుడ్ కంఫర్ట్ తో నిండిన బ్లడ్ నాలోని అటిట్యూడ్ మమ్మీ కడుపులో నాకు మై మమ్మీ మీ సౌందర్యాన్ని ఇనుమడింపచేసే బంజారాస్ వారి బ్యూటీ ప్రోడక్ట్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. We need your comfort, bro. They not like them, bro. Oh, me, oh, me, oh, me, oh. Comfort.